పేరు జడ్డు వెంకటనారాయణ అండి. మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్ సప్లైలో పనిచేస్తున్నాను సార్. మాకు ఇచ్చేది 13,087 రూపాయలు జీతం అండి. దానివల్ల ఇంటెత్తులకు కానీ ఇప్పుడు బయట నిత్యావసర వస్తువులు గ్యాస్ బండ్లు కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి సార్. మాకు సరిపోవట్లేదు. మాతో పాటు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి డ్రైనేజ్ వాళ్ళకి మన గతంలో 6,000 పెంచారు. అదేవిధంగా మాకు కూడా పెంచాలని కోరుకుంటున్నాము. మాకేంటంటే గడవట్లేదు. మా స్కూల్ ఫీజులు కానీ ఇంట్లో తినడానికి తిండి కానీ ఏమీ లేకుండా పోతుంది ఉండే కొన్ని. మా ఎందుకు దయించి జీతాలు పెంచాలని కోరుతున్నాం సార్. మా పొజిషన్ బాగా డిఏలు కలుపుతానన్నారు, డిఏలు కలపలేదండి. ఇంక్రిమెంట్ కలపట్లేదు. ఆల్రెడీ పర్మనెంట్ వర్కర్ నేను, అయినా సరే సమ్మెలో పాల్గొన్నానంటే అర్థం చేసుకోండి మీరే. మా పొజిషన్ బాగాలేదండి. వర్క్ అయితే ఎక్కువ చాకరీ చేయించుకుంటున్నారు. మాకు తనగల పిల్లలకు కూడా ముద్ద పెట్టాలని పొజిషన్ అయిపోయిందండి. ఇంటి అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం సార్. ఉద్యోగం పేరుకే సార్, అంతేగాని అసలు ఇంట్లో ముద్ద పెట్టాలని పొజిషన్ వచ్చింది. అసలు ఎంతో ఖర్చులు అయిపోయినాయి. వీళ్ళు ఇచ్చే జీతాలు కూడా మాకు సరిపోవట్లేదు సార్. అందువల్ల నేను మాట్లాడుతున్నా. ఈ చిన్న ప్రార్థన ఆలకించండి సార్.